హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. ఈరోజు మామూలుగా యూట్యూబ్లో వీడియో చూస్తుంటాం. కొన్ని వీడియోస్ అడాబ్ ఫ్లాష్ఫైర్ కావాలి, డౌన్లోడ్ చేయాలి అనే ఆప్షన్ అడుగుతుంటుంది. అవి అడాబ్ ఫ్లాష్ఫైర్ ఎలా డౌన్లోడ్ చేయాలా, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలా అనేది మనం చూపించండి. మామూలుగా ఫైర్ బాక్స్ ఓపెన్ చేసుకొని అడాబ్ రీడర్ బదులు అడాబ్ ఫ్లాష్ఫైర్ అని పెట్టండి. ఓకే, ఫ్లాష్ఫైర్ లేటెస్ట్ వర్షన్ అండ్ ఫర్ మీరు ఈ సిస్టమ్కి 6 వరకు పెట్టేసింటే 6 వరకు పెట్టేసుకోండి. లేదంటే 32 అంటే 32 పెట్టేసుకోండి. లేదు మాకు రెండు ఇట్లకి సపోర్ట్ కావాలా అనుకోండి, ఇదేం లేదు 32 బిట్ అని పెట్టుకోండి అంతే. 32 బిట్ అండ్ 64 బిట్. ఓకే, చూడండి ఇక్కడ 32 బిట్ వచ్చింది కదా, విండోస్ 7కి, విండోస్ 8కి. అండ్ చూడండి 32 బిట్ అండ్ విండోస్ 64 బిట్ అండ్ డౌన్లోడ్ విండోస్ 6కి, విండోస్ 8 అనేది గ్రేటర్ కోసం మార్క్ అండ్ డౌన్లోడ్. చూడండి సేమ్ అదే సీటే ఓపెన్ అయింది. నాకు ఇది ఆప్షన్ అవసరం లేదండి. చూడండి సేవ్ ఫైల్ కొట్టా అంటే సేవ్ ఫైల్ కొడితే మన సిస్టమ్ మన కంప్యూటర్ లాగా ఆటోమేటిక్ సేవ్ అవుతుంది. అండ్ రన్ ప్లస్ డౌన్లోడ్ అయ్యి ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. చూడండి డౌన్లోడ్ కంప్లీట్ అయింది, ఇన్స్టాల్ అయింది. ఇంకొకటి మీ కంప్యూటర్కి ప్లీజ్ రీస్టార్ట్ యువర్ బ్రౌజర్ అనేది కూడా, అంటే మీ ఫైర్ ఫాక్స్ని రీస్టార్ట్ చేసుకోండి అని అడుగుతుంది. అంటే మన గూగుల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కదా, వాటిని ఉపయోగిస్తుంటే వాటిని రీస్టార్ట్ నా సెట్టింగ్స్ ఉంటుంది, అందులో వెళ్ళి రీస్టార్ట్ చేసుకోండి. అప్పుడు మీరు మీ అప్గ్రేడ్ అయ్యి ఆటోమేటిక్గా వీడియోస్ ఏమైనా సరే ప్లే అవుతాయి. థ్యాంక్స్. ఈ వీడియో మాకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు ఎం రాజు. ఓకే.